అందరికీ నమస్కారము. మా యొక్క ఈ ఛానల్ ద్వారా ఎన్నో లీగల్ న్యాయ సలహాల ద్వారా వీడియోలు అందిస్తున్నాము. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేట్, ఎక్స్ ప్రెసిడెంట్, కోర్టు బార్ అసోసియేషన్, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ. నేను తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఉండి కూడా ఎన్ని వేల కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీ సంబంధించిన కానీ, నా క్లయింట్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే కిందల్లా మొత్తం చేంజ్ అయిందంట కదా సార్ అని చెప్పేసి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ఎందుకంటే భారతదేశం అంతా కూడా, ఎందుకంటే క్రిమినల్లో ఏదైతే 3 సబ్జెక్టులు ఉండవో అవి ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, లేదంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 కూడా చేంజ్ అయినాయి. సెంట్రల్ గవర్నమెంట్ రివ్యూ తర్వాత కొన్ని, ఎందుకంటే పాత సెక్షన్లు ఏవైతే ఉన్నావో పురాతనమైన యాక్ట్లు కనుక ఐపీసీ, ఎందుకంటే ఇంతకుముందు 1860 ఉండే, ఎందుకంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏమో 1973, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872. ఈ 3 చట్టాలు కూడా ఎప్పుడో పురాతనమైన బ్రిటిష్ కాలం నుంచి ఉన్నాయి కనుక ఎందుకని కఠినంగా శిక్షించాలని చెప్పేసి 2023లోనే రివ్యూ చేసి పార్లమెంటులో బిల్లు పెట్టిన తర్వాత, బిల్లు పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి ఆమోదానికి పంపించి ఆమోదం పొందిన తర్వాత యాక్ట్లు 2023 వచ్చినాయి. అమలైకం మటుకము July 1, 2024 నుంచి అమలవుతున్నాయి. July 1 లాస్ట్ ఇయర్. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఎందుకంటే క్రిమినల్ పోలీస్ ఐపీసీ కింద ఏవైతే కేసులు ఇంతకుముందు బుక్ చేస్తున్నారో ఐపీసీ కింద బుక్ చేయని కేసులు ఇప్పుడు, ఎందుకంటే పాత కేసులు అట్లే పెండింగ్ ఉంటాయి. పాత కేసులు పెండింగ్లో పాత ప్రొసీజరే ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు కొత్తగా జూలై లాస్ట్ ఇయర్ 2024 నుంచి కూడా బిఎన్ఎస్ కింద కేసులు బుక్ చేస్తారంట. బిఎన్ఎస్ కింద కేసులు బుక్ చేసి రిమైండ్ అయిన తర్వాత అలా బెయిల్ ఎట్లా అవుట్ గెట్ బెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్రిమినల్లో ఏముంటుంది, బెయిల్ ఉంటాయి. బెయిల్ ఎందుకంటే అరెస్ట్ అయిన తర్వాత అతను ఏవైతే పర్సన్ ఉంటాడో ముద్దాయి, అతన్ని జైలు పంపించిన తర్వాత అతను జీవితాంతం అందులో జైల్లో ఉన్నాడు కనుక కేసు పెండింగ్ అవుతుంది. పోలీసులు ఛార్జ్షీట్ అయినప్పుడు, ఎందుకంటే బెయిల్ పొందడానికి కూడా ఆస్కారం ఉంటాయి. కొన్ని బెయిల్ ఎందుకంటే ఇమీడియట్లీ కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. బెయిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రిమినల్లో. ఎందుకంటే తర్వాత బెయిల్ పొందిన తర్వాత రిమాండ్ అయిన తర్వాత బెయిల్ అయిన తర్వాత ట్రయల్ నడుస్తుంటాయి. ఆ ట్రయల్ నడవడానికి కూడా పోలీసులు ఛార్జ్షీట్ వేసిన తర్వాతనే ట్రయల్ నడుస్తాయి కనుక ఆ ట్రయల్ నడిచేటప్పుడు కూడా విట్నెస్లు ఎంతమంది ఉన్నారో దాన్ని ఎగ్జామ్ చేస్తారు. తర్వాత దాన్ని బట్టి కేసు నడుస్తూ ఉంటుంది. బెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట క్రిమినాలజీలో. ఎందుకంటే బెయిల్స్ 4 రకాలు ఉంటాయి. 4, 1, 5 అనమాట. ఏదంటే ఒకటేమో 436 కింద, 437 ఒకటి, 438 ఒకటి, 439 ఒకటి, 482. 482 అంటే ఎన్హాన్స్ పవర్, ఇన్హరెంట్ పవర్. దాంట్లో క్వాష్ చేయొచ్చు, బెయిల్ కూడా పొందవచ్చు అన్నమాట. 5 రకాల బెయిల్ మనం పొందడానికి. అందులో బెయిల్ కూడా రిలీఫ్ లార్డ్షిప్స్ హైకోర్టులో నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసినాక అందులో వాళ్ళ 482లో కూడా లార్డ్షిప్స్ వాళ్ళ డిస్కషన్ కనుక వాళ్ళు బెయిల్ కూడా ఇవ్వచ్చు, కండిషన్స్ ఇంపోజ్ చేసి క్వాష్ పిటిషన్, ఎందుకంటే నోటీస్ కూడా కంప్లైంట్కు పోలీసులకు ఆర్డర్ చేయడానికి అది 482 కింద ఉండే. 482 అంటే ఇప్పుడు 528 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము, 436 అంటే 478, 437 అంటే 480, 438 అంటే 482. అది యాన్సిపేర్ బెయిల్. 438 అంటే యాన్సిపేర్ బెయిల్, ముందస్తు బెయిల్ అనమాట. 439 అంటే ట్రయబుల్ బై సెషన్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ డెత్ సెంటెన్స్ ఉన్నాయని కూడా ట్రయబుల్ బై సెషన్ నాన్ బెయిలబుల్ కనుక దాంట్లో సెషన్ కోర్టులో వేసుకోవడానికి కానీ, హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ ఈ 439 కిందనే వేసుకోవచ్చు. దాన్ని 480 ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము 483 కింద వేసుకోవాలన్నమాట. ఎందుకంటే బెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ కనుక క్రిమినల్లో. ఎందుకంటే అతను జీవితాంతం అలా జైల్లో ఉండలేడు కనుక అరెస్ట్ చేసినప్పుడే చాలామంది కూడా బెయిల్ పొందడానికి అడ్వకేట్లను కానీ, పోలీసు వాళ్ళని కానీ అప్లై చేస్తారు. పోలీసు వాళ్ళు కూడా ఎందుకంటే బెయిలబుల్ అఫెన్స్లో పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇవ్వచ్చు. కొంతమంది ఈయన పరిస్థితిలో ఉంటే బెయిలబుల్ అఫెన్స్ అనేది మ్యాండేటరీ అనమాట. ఖచ్చితంగా బెయిల్ ఇచ్చేది దాని. ఎందుకంటే మిగతా దాంట్లో బెయిల్ రావకపోవచ్చు. కానీ ఈ 436 కింద మనం బెయిలబుల్ అఫెన్స్ 3 years బిలో ఉన్న పనిష్మెంట్స్ కానీ, కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు క్రిమినల్లో ఏముంటుందంటే కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ అని ఉంటాయి. కాగ్నిజబుల్ కింద పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు అందులో బెయిలబుల్ ఉండొచ్చు, నాన్ బెయిలబుల్ ఉండొచ్చు, ట్రయబుల్ బై సెషన్ కూడా ఉండొచ్చు అన్నమాట. అందుకని చెప్పేసి అరెస్ట్ చేస్తేనే ఇవన్నీ బెయిల్ పొందడానికి ఆస్కారం ఉంటుంది.
ఒకటి మటుకు ఎక్సెప్ట్ 438 కింద మటుకు అరెస్ట్ చేయకుండా దాన్ని బెయిల్ మూవ్ చేసుకోవచ్చు. దాన్ని ముందస్తు బెయిల్ అంటారు, అదే యాంటిసిపేటరీ బెయిల్ అంటారు. యాంటిసిపేటరీ బెయిల్ మనము సెషన్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ 438 కింద వేసుకోవాలి. అప్పుడు ఇంతకుముందు 438 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద వేసేవాళ్ళము. ఇప్పుడు మటుకము 482 కింద మనము సెషన్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వేసుకోవడానికి ఆ ప్రొవిజన్ బిఎన్ఎస్ఎస్ కింద పెట్టారన్నమాట. సెక్షన్స్ కంటెంట్స్ సేమ్ ఉంటాయి. అందుకని అని చెప్పేసి చాలామంది కూడా గమనించుకోవాలి. బెయిల్, హౌ టు గెట్ బెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బిఎన్ఎస్ కింద భారతీయ న్యాయ సంహిత కింద ఏదైతే 2023 యాక్ట్ ప్రకారము పోలీసులు అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ ఏవైతే అఫెన్స్ ఉంటుందో పైన అఫెన్స్ అని ఉంటుంది, ఆ పైన అఫెన్స్ కింద ఇచ్చినప్పుడు అందులో మనము షెడ్యూల్ కింద చూసినట్లయితే బెయిలబుల్లా నాన్ బెయిలబుల్ అని మనం బెయిల్ మూవ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేంటంటే కొన్ని అఫెన్సెస్ బెయిలబుల్ ఉంటాయి, కొన్ని నాన్ బెయిలబుల్ ఉంటాయి, కొన్ని ట్రయబుల్ బై సెషన్స్ ఉంటాయి. కనుక అందుకోనికి మనము అఫెన్స్ను బట్టి బెయిల్ మూవ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. 438 అనేది ఓన్లీ మేజిస్ట్రేట్ కోర్టులోనే ట్రయల్ నడుస్తాయి. కనుక ట్రయల్ ఎందుకంటే కాగ్నిజబుల్, ఎందుకంటే నాన్ కాగ్నిజబుల్ అయితే వాళ్ళు అరెస్ట్ కూడా చేయరు. నాన్ కాగ్నిజబుల్ అంటే విచారించదగినది అన్నమాట. కాగ్నిజబుల్ అంటేనేమో విచారించదగినది, నాన్ కాగ్నిజబుల్ అంటేనేమో విచారించదగినది. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళు చూస్తారు ఆ అఫెన్స్ కింద వస్తుందా బిఎన్ఎస్ కింద వస్తుందా. బిఎన్ఎస్ కింద వచ్చినా కూడా వాళ్ళు కాగ్నిజబుల్గా అఫెన్స్లోనే పోలీస్ ఆఫీసర్ కానీ ఎస్హెచ్ఓ కానీ అరెస్ట్ చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ షెడ్యూల్లో ఉంటుంది అన్నమాట. షెడ్యూల్లో 420 కింద మనం అయితే ఉంటుందో 320 కింద మనం వేసిన షెడ్యూల్, ఆ షెడ్యూల్లో మొత్తం కేసులు బెయిలబులా నాన్ బెయిలబుల్ అంటారు. మీరు అందరు గమనించుకోవాలి. బెయిలబుల్ అఫెన్స్ అయితేనే ఖచ్చితంగా ఇవ్వవలసిన బెయిల్ అనమాట. అది మ్యాండేటరీ అనమాట, కంపల్సరీ. ఎందుకంటే డిస్కషన్ కాదన్నమాట. జడ్జెస్ ముందర ప్రొడ్యూస్ చేసినా కూడా మీరు ఒక పిటిషన్ పెట్టుకున్నట్లయితే లార్డ్షిప్స్ జడ్జెస్ న్యాయం, ఎందుకంటే ట్రైబల్ మేజిస్ట్రేట్ కనుక ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు కూడా మీ పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు మీరు అడిగి పోలీస్ స్టేషన్లో ఇందులో బెయిల్ పొందేదే కదా సార్, బెయిలబుల్ అఫెన్స్ కదా, మాకు బెయిల్ ఇవ్వండి అని అడిగినప్పుడు మీరు తగిన జమానతు వాళ్ళు అడిగినప్పుడు పెట్టినట్లయితే వాళ్ళు మిమ్మల్ని ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లోనే రిలీజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళ లేని పక్షంలో బీదవాడు కానీ పూర్ పర్సన్ కానీ అతను బ్యాక్గ్రౌండ్ ఎవరు లేకుండా ఉన్నట్లయితే అతని పర్సనల్ బాండ్ మీద కూడా విడుదల చేయడానికి పర్సనల్ షూరిటీ కింద ఇది ప్రొవిజన్ చెప్తుంది అన్నమాట. ఇప్పుడు ఏదైతే మనము 478 కింద చెప్తున్నామో ఇంతకుముందు 436 కింద వేసేదే 478 కింద వేస్తున్నాం. కనుక ఈ ప్రొవిజన్ ప్రకారము, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రొవిజనే ఫాలో కావాలి. ప్రొవిజన్ ప్రకారమే మనం కేసులన్నీ కండక్ట్ చేస్తాము. ప్రొవిజన్ ప్రకారమే ప్రతి ఒక్కరు కూడా అడ్వకేట్లు కానీ, ఎందుకంటే లార్డ్షిప్స్ కానీ, న్యాయమూర్తులు కానీ, ఎందుకంటే పోలీసు వాళ్ళు కానీ, జనరల్ పబ్లిక్ కానీ ప్రొవిజన్ ఆఫ్ లా చాలా ఇంపార్టెంట్. క్రిమినల్ లా ప్రొవిజన్ ఆఫ్ లా చాలా ఇంపార్టెంట్. కనుక ఆ ప్రొవిజన్ లా ప్రకారమే మనం బెయిల్ పిటిషన్ వాళ్ళ బెయిలబుల్ కింద మీరు అరెస్ట్ చేసినప్పుడు ఏదైతే మీరు ఇంతకుముందు 436 వేసారో కోర్టులో వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఏం పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు కోర్టు ముందు తీసుకుపోయి రిమాండ్ చేసినట్లయితే వాళ్ళు జడ్జి గారు ఇమ్మీడియట్గా మీకు పిటిషన్ పెట్టుకున్నట్లయితే జడ్జి గారు మీకు ఇమ్మీడియట్గా సేమ్ డే మీకు బెయిల్ పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎంతమంది కూడా నాకు చెప్తుంటారు అనమాట. చెప్పినప్పుడు చెప్తారనమాట, మీరు త్రూ అడ్వకేట్ కానీ మీరు కానీ ఒక పిటిషన్ పెట్టుకున్నట్లయితే, ఎందుకంటే జడ్జి గారి ముందల్లా వాళ్ళు కొంతమంది లార్డ్షిప్స్ ఏం చేస్తారంటే పిటిషన్ పెట్టుకోకుండా కూడా రిమైండ్ చేసేటప్పుడు రిమైండ్లోనే కూడా బెయిల్ రాసి, ఎందుకంటే ఇంత షూట్ చేసుకో బాబు నేను రిలీజ్ చేస్తామని కూడా అందులో రాస్తారనమాట. ఈ ప్రొవిజన్ ఆఫ్ లా చాలా ఇంపార్టెంట్. ఎంతోమంది కూడా నాకు ఫోన్ చేసి బెయిలబుల్ నాన్ బెయిలబుల్ ఎట్లా చెప్పాలి సార్ అని చెప్పి, ఎట్లా గుర్తవుతుంది సార్ అని కూడా అడుగుతారు అన్న. ఎందుకంటే తెలియదు కనుక జనరల్ పబ్లిక్, ఎందుకంటే ఎంతోమంది కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఆ ఫోన్ చేసినప్పుడు చెప్తూ ఉంటాను అన్నమాట, దీని ప్రకారం ఇట్లా ఉంటుంది ప్రొవిజను, ఇట్లా ప్రొవిజన్ ప్రకారము మీరు చేసిన నేరాన్ని బట్టి అది బెయిలబులా నాన్ బెయిలబుల్ అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కనుక మనము ఏదైతే పోలీసు వాళ్ళు బిఎన్ఎస్ కింద బుక్ చేసినప్పుడు మనం బిఎన్ఎస్ఎస్ కింద పిటిషన్ పెట్టి బెయిలబుల్ అఫెన్సుల్లో, ఎందుకంటే దాని కింద బెయిలబుల్ అంటే ఓన్లీ ట్రైబల్ మేజిస్ట్రేట్ కనుక ఖచ్చితంగా ఇవ్వాల్సిన బెయిల్ కనుక మీరు పిటిషన్ పెట్టుకున్నట్లయితే లార్డ్షిప్స్ కానీ జడ్జెస్ కానీ పోలీస్ స్టేషన్లో కానీ పోలీసు వాళ్ళు కానీ మేము ఇమీడియట్గా రిలీజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. వాళ్ళు నాన్ బెయిలబుల్ అయితే ఎందుకంటే మీకు ఇవ్వడానికి ఆస్కారం లేదు. వాళ్ళ మేజిస్ట్రేట్ కోర్టులో కానీ నాన్ బెయిలబుల్ అంటే మేజిస్ట్రేట్ కోర్టు కావచ్చు, ట్రైబల్ బై సెషన్ కావచ్చు. కనుక అప్పుడు రిమైండ్ అయిన తర్వాత మీరు బెయిల్ పెట్టుకున్నట్లయితే అందులో ఇవ్వచ్చు, ఇవ్వకపోతాను. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాకుండా బెయిల్ ఇవ్వడానికి ఆస్కారం లేదన్నమాట.
వాళ్ళు పోలీసు వాళ్ళు బెయిల్ పిటిషన్ వేసినా కూడా నాన్ బెయిలబుల్ అఫెన్స్లా బెయిల్ ఈ జడ్జి గారు ఒక డిస్కషన్ ఉంటుంది కనుక జడ్జి గారు అలా ఇన్వెస్టిగేషన్ పోలీసు వాళ్ళు వాళ్ళ తరపున వాదించే ఎవరైతే అడ్వకేట్ ఉంటాడో ఆ అడ్వకేట్ దాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటరో అతను జవాబు వేయడానికి కౌంటర్ చేసుకోవడానికి టైం తీసుకుంటారు కనుక కౌంటర్ వేసిన తర్వాత మీ యొక్క ఆర్గ్యుమెంట్ కానీ వాళ్ళ యొక్క డిఫెన్స్ అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ కానీ అందులో ఎందుకంటే వాళ్ళ కొన్ని కేసులలో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదని కూడా అందులో బెయిల్ ఇవ్వడానికి కూడా ఆస్కారం లేకుంటుంది అనమాట. వాళ్ళు పోలీస్ కస్టడీ కూడా వేసుకోవాలి. బెయిలబుల్ దాంట్లో మటుకు కంపల్సరీ మీరు 478 కింద పిటిషన్ పెట్టుకున్నట్లయితే బెయిల్ పొందడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఇంతకుముందు 436 కింద వేసేదే ఇప్పుడు BNSS యాక్ట్ ప్రకారము మనం 478 కింద వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నా. అందరికీ నా ధన్యవాదాలు.